రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైందని, జమ్మలమడుగులో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా పనులను పునఃప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. జేఎస్డబ్ల్యూ సంస్థతో కలిసి ప్రాజెక్టు చేపడుతున్నారని, సుమారు 16,350 కోట్లు ఖర్చు చేసి 2 దశలలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతం వెనుకబడి ప్రాంతం, మన దగ్గర మైన్స్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతాలు దాని గురించి తగిన అనుగుణంగా ఆన్సరీ ఫ్యాక్టరీస్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. యువతకు ఈరోజు యువతకు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇతర ప్రక్క ప్రాంతాలు బెంగళూరుకో, చెన్నైకో, లేకుంటే హైదరాబాద్కు పోకుండా మన యువత అక్కడైతే పని చేసుకుని బతకడానికి అవకాశం కలిగిస్తే దాని వద్దంటాడు. ఇప్పుడు దానికి 268 మెగావాట్ విద్యుత్ సబ్స్టేషన్ పెడుతున్నారు. అదేవిధంగా 2,000 KL పంప్ నిర్మాణం. ఈ రకమైన స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన 11,000 ఎకరాలు చెప్పా కదా, ఎకరాకు 5 లక్షల రూపాయల గురించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్ని మౌలిక సదుపాయాలు కలిగించినా కూడా ఆయన ఒప్పుకోవడం లే. మళ్ళీ నేనేమంటాడు, మావిగారిని పోయి ఇప్పుడు మళ్ళీ విజయవాడ అంటాడు. నన్ను అడిగారు, మావిగారు నాకు అర్థం కాలేము, ఏం గన్నది అదే ఆ గన్ పేరు లేదు. ఇప్పుడు నేను రాయలసీమ బాబుల పేరు ఇల్లే కానీ నేను ఈ గన్నుల పేరు ఇల్లే. ఇది మావిగారి కొత్త పేరు అంటే వరుసలు చెప్పి లేదు సార్, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. ఇప్పుడు ఆఫీసులు ఇప్పుడు విజయవాడ ఉన్నాయి, గుంటూరు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు 2 మహాపట్టణాలు ఎదుగుతూ ఉన్నాయి. దాని మధ్యలో అమరావతి వస్తే 3 కనెక్టివిటీస్ అయితే ఒక ప్రమాణమైన 60-70 లక్షల జనాభా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది. రాజధాని లేకుండా దిక్కు దశ ఏడ రాజధాని చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పుడు మేము ఎక్కడే కానీ పోతే నిన్న మొక్క పోతుంది, మేము ఎక్కడి నుంచి వచ్చినా అంటే హైదరాబాద్ నుంచి వచ్చినామని చెప్పే పరిస్థితి వచ్చింది మాకు. అదేవిధంగా మైనారిటీ యువతకు ఉపాధి కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మరియు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న విజయవాడలోని ముసాఫిర్ ఖానాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సుమారు 60 నుండి 70 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ పలువురు పాల్గొన్నారు. రేపు 11వ తేదీ జూలై 11వ తేదీన ముసాఫిర్ ఖానా పంజా సెంటర్ విజయవాడలో మైనారిటీస్, ముఖ్యంగా మైనారిటీస్ యువత కొరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో దాదాపు 60 to 70 కంపెనీస్ కి ఇన్వైట్ చేసినాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కష్టాల్లో నష్టాల్లో తన బిడ్డలు బాగు ఉండాలి, జీవితం బాగు ఉండాలి అనే ఉద్దేశంతో చదివించారు. ప్రతి ఒక్కరు మొన్ననే ప్రభుత్వం మెగా డిఎస్సి పెట్టింది, 16,000 ఉద్యోగాలు కేటాయించింది. మళ్ళీ అది సపరేట్ ఇష్యూ అవుతుంది, కుట్రలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గు లేకుండా వాళ్ళకి అస్సలు అర్హత లేదు దీని మీద కామెంట్ చేయడానికి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.